ఈ రోజు మా తిరుపతిలో గంగమ్మ జాతర గుడి దగ్గరికి వెళ్లి ఈ వేషాలు అయితే చూసేద్దాం రండి. వీళ్ళు సాక్షాత్ గంగమ్మ తల్లి లాగా రెడీ అయ్యారు. అన్ని వేషాలు కలిపి ఒక రోజు ఇలా వేసేస్తారు కొంతమంది. ఈ చిన్న బుడ్డోడు చూసారా, పుష్ప వేషం వేసుకున్నాడు ఓపిగ్గా. కానీ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళమ్మ ఈ వేషం వేయడానికి ఎంత కష్టపడి ఉంటుందో. ఇంకొంచెం గుడి లోపల దగ్గరికి వెళ్తే పెద్ద పుష్ప అయితే కనిపించారు. అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు. ఏ మాత్రం విసుగు చెందకుండా కనిపించిన వాళ్ళకంతా సెల్ఫీలు వీడియోలు అయితే ఇస్తున్నారు. తిరుపతిలో గంగమ్మ జాతర జరిగేటప్పుడు అసలు ఆడ మగ తేడానే తెలియదు, ఎవరేంటో కూడా అర్థం కాదు. ఈ ఎక్స్ప్రెషన్లు చూసి మీరు నవ్వి నవ్వి చచ్చిపోకండి. గుడి దగ్గర ఎవరో ఈ అమ్మాయి పద్ధతిగా వాలు జడ వేసుకొని మరీ పూజ చేస్తుంది అనుకుంటున్నారు కదా, మీరు పప్పులో కాలేసినట్టే. ఈ మా అమ్మాయి కాదు, అబ్బాయి. కొంతమంది ఏమో సరదాగా వేషాలు వేస్తే, ఇంకొంతమంది ఏమో భక్తితో ముక్కులతో వేషాలు వేస్తారు. ఇంత రద్దీ గుడిలో పెళ్లి కూతురు ఏంటి గుడికి వచ్చింది అనుకుంటున్నారు కదా, ఆమె పెళ్లి కూతురు కాదు, పెళ్లి కొడుకు. మనమేమో చూడ్డానికి చాలా సింపుల్ అనుకుంటాము. ఇలా అమ్మవారి వేషాలు వేయడం చాలా కష్టము. అమ్మో పిల్ల దయ్యాలు వచ్చేసారు, పారిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.